ఈ దిన వాక్య ధ్యానాంశం. దేవుని ధనాన్ని దొంగతనం చేస్తున్నావా? జాగ్రత్త. ఏలియా ఈ భూమి మీద బహు రోషము కలిగిన ఒక గొప్ప సేవకుడు. పాపము అంటని పానముతో రాజీపడని, ఎవరికి భయపడని గొప్ప ప్రవక్త. అటువంటి గొప్ప సేవకుని యొద్ద ఒక నమ్మకమైన పరిచారకుడు ఉండేవాడు. ఏలియా దేవుని యొద్దకు వెళుతూ ఆ పరిచారకుని పిలిచి, బాబు, నీకేమి కావాలో కోరుకో అని అడిగితే, ఏలియా వలె నమ్మకంగా సేవ చేయాలని, అతని వలె దేవునికి రోషం కలిగిన బిడ్డగా జీవించాలని తలంచిన ఆ పరిచారకుడు ఏలియాను చూచేయా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమని అడిగాడు. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. అతడు కోరుకున్న విధంగానే ఏలియా కలిగి ఉన్న ఆత్మలో 2 రెట్ల ఆత్మను దేవుడు అనుగ్రహించాడు. ఆ పరిచారకుడు ఎలీషా. అటువంటి గొప్ప ఆత్మీయత కలిగిన ఎలీషా యొద్ద గెహాజీ అనే ఒక సేవకుడు ఉండేవాడు. దేవుని పట్ల ఎలీషా కలిగి ఉన్న రోషము ఇతనిలో లేదు, కానీ డబ్బు పట్ల, ఆస్తిపాస్తుల పట్ల వ్యామోహం మాత్రం ఉండేది. ఒకరోజు నయమాను అనే సైన్యాధిపతి కుష్ఠరోగంతో బాధపడుతూ ఎలీషా యొద్దకు వచ్చినప్పుడు, ఎలీషా మాట చొప్పున స్వస్థతను పొందుకొని ఎలీషాకు కానుకలు ఇవ్వబోతే వాటిని ఎలీషా తిరస్కరించాడు. ఇదంతా గమనిస్తున్న గెహాజీ ఆ కానుకలను ఎలాగైనా పొందుకోవాలని తలంచి నయమాను కూడా వెంటబడి దేవుని పేరిట, సేవకుని పేరిట, సేవ పేరిట అబద్ధములు చెప్పి నయమాను దగ్గర నుంచి ఆ కానుకలను పొందుకున్నాడు. తర్వాత ఏమీ ఎరగనట్టు ఎలీషా ముందు నిలిచి ఉన్నాడు. అప్పుడు ఎలీషా గెహాజీని చూచి, నువ్వు నయమాను రథము వెనక వెళుతుండగా నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఎడ్లను, దాసదాసీలను, ఒలివ తోటలను, ద్రాక్ష తోటలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? నువ్వు దేవుని పేరిట అబద్ధములు చెప్పి దోచుకున్నావు కాబట్టి నయమానుకు కలిగిన కుష్ఠరోగము నీకును నీ సంతతికిని సర్వకాలం అంటి ఉండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళిపోయాడు. గమనించండి, దేవుని పేరిట, సేవ పేరిట అబద్ధములను చెప్పి కానుకలను, ఆస్తిపాస్తులను సంపాదించటం ఎంతో ప్రమాదం. ఈ రోజుల్లో కూడా ఇటువంటి వారు అనేక మంది కలరు. దేవుని సేవని పేదలకు సహాయం చేస్తున్నామని తప్పుడు లెక్కలు, తప్పుడు అవసరాలు చూపిస్తూ దేవుని పేరిట దొంగతనం చేసేవారు అనేక మంది ఉన్నారు. ఆనాడు గెహాజీ ధనాపేక్షతో దేవుని పేరిట దొంగతనం చేసి తీరని కుష్ఠరోగాన్ని తనకి, తన సంతతికి కొని తెచ్చుకున్నాడు. జాగ్రత్త. మీరు ఎవరైనా కావచ్చు, దేవుని పేరిట దగా చేస్తే మాత్రం దానికి శిక్ష తప్పదు. సేవలో పాలు పంచుకుంటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని విషయంలో, దేవుని కానుకల విషయాల్లో బహు జాగ్రత్తగా ఉండండి. ఆస్తిపాస్తులను సంపాదించడానికి సమయం కాదు. ఇది నశించిపోతున్న ఆత్మలను రక్షణలోనికి, ప్రభు సన్నిధికి నడిపించవలసిన సమయమని గ్రహించి అట్టి రీతిగా రోషము కలిగి జీవించమని మనవి. పౌలు శీలలు నిస్వార్థమైన జీవితం జీవిస్తూ ధనాపేక్షకు చోటు లేని సేవ చేశారు. అట్టి రీతిగా మనము కూడా చేస్తే ఎంత బాగుంటుంది? ఒకసారి ఆలోచించండి. మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. మేము ఇచ్చకు మాటలకైనను, ధనాపేక్షను కప్పిపెట్టు వేషములైనను ఎన్నడను వినియోగించలేదు. 1 తెస్సలోనికపత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 5 వచనాల్లో మనకి అర్థమవుతుంది. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.